ప్రీవియస్ వీడియోలో వర్డ్ స్ట్రెస్ గురించి తెలుసుకుందాం. అంటే ఒక పదములో ఏ సిలబుల్ మీద మనం స్ట్రెస్ ఇవ్వాల్సి ఉంటుంది తెలుసుకుందాం. అదేవిధంగా ఒక సెంటెన్స్ స్ట్రెస్ కూడా ఉంటుంది. అంటే ఒక ఫుల్ లెంగ్త్ సెంటెన్స్లో ఏ వర్డ్స్ మీద మనం ఎక్కువగా స్ట్రెస్ ఇస్తాము అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. అంటే ఒక వాక్యం మొత్తంలో మనం మాట్లాడేటప్పుడు కొన్ని పదాలని ఎక్కువగా స్ట్రెస్ ఇస్తాం, ఎక్కువగా ప్రెజర్ పెడతాం, ఎక్కువగా ప్రామినెన్స్ ఇస్తాం, ఇంపార్టెన్స్ ఇస్తాము. చూడండి, ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది, ఐ ఆమ్ మీటింగ్ మై ఫ్రెండ్ ఎట్ హిజ్ హోమ్. ఇది మామూలుగా సెంటెన్స్. మా ఫ్రెండ్ని వాళ్ళ ఇంటి వద్ద నేను కలుసుకోవడానికి పోతూ ఉన్నాను అర్థం. ఇక చూడండి, ఐ ఆమ్ మీటింగ్ మై ఫ్రెండ్ ఎట్ హిజ్ హోమ్. చూడండి, మీటింగ్కి, ఫ్రెండ్కి, హోమ్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే ఆ మూడు పదాలను బట్టి అక్కడ ఏం జరగబోతుందో ఊహించుకోవచ్చు అన్నమాట. రాణి ఈస్ గోయింగ్ టు పార్క్. ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఇది మెయిన్ అన్నమాట. రాణి మీద స్ట్రెస్ ఇస్తున్నాం, ఎవరు వెళ్తున్నారో చెప్పడానికి అన్నట్టు. ఏం చేస్తుంది, గోయింగ్, వెళ్తూ ఉంది. ఎక్కడికి, పార్క్కి. ఇట్లా రెడ్ కలర్లో ఉన్న వర్డ్స్కి మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే అవి చూడంగానే ఆ సెంటెన్స్లో మ్యాటర్ ఇది అని తెలుస్తుంది అనమాట. ఈ విధంగా ఒక సెంటెన్స్లో ఇంపార్టెంట్ వర్డ్స్ని మనం ఎక్కువగా ప్రెజర్ అంటే ఇక్కడ ప్రామినెన్స్, ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్పినప్పుడు ఆ వర్డ్స్ని ఆ సెంటెన్స్లో సెంటెన్స్ స్ట్రెస్గా చెప్పినట్లు అవుతుంది. రేపు నువ్వు ఆఫీస్కి రాగానే ఆ పని వెంటనే చేసేయాలా అంటాం. వెంటనే చేసేయాలనేది కొంచెం ఎక్కువ సౌండ్తో, ఎక్కువ ఫోర్స్గా చెప్తాం. అంటే అలా చెప్పడంలో ఉద్దేశం ఏంటి, ఆ పని జరగాల అని. ఇట్లా సెంటెన్స్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత 3 సిలబుల్ వర్డ్స్ మీద స్ట్రెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎలిఫెంట్, బ్యూటిఫుల్, అది ఫస్ట్ సిలబుల్ మీద స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, కంప్యూటర్, రెండో సిలబుల్ మీద స్ట్రెస్ ఇస్తాం. టుమారో, రో స్లోగా ఉంటుంది, ఎంఓ కొంచెం ఫోర్స్గా చెప్తాము. ఇట్లా 3 సిలబుల్ మీద కూడా స్ట్రెస్ ఇవ్వడం జరుగుతుంది అవసరాన్ని బట్టి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 వాక్యాలు ఉన్నాయి. ఆర్ యూ గోయింగ్ టు ఈట్ ద కేక్. కేక్ మీద స్ట్రెస్ ఇచ్చామంటే ఆ పదార్థానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు. ఆర్ యూ గోయింగ్ టు ఈట్ ద కేక్, తినబోతున్నావా, తినడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు. ఆర్ యూ గోయింగ్ టు ఈట్ ద కేక్, నువ్వు తినబోతున్నావా. ఇట్లా ఏ పార్ట్ మీద స్ట్రెస్ ఇస్తే ఆ భాగానికి, ఆ వర్డ్కి ఎక్కువ ప్రామినెన్స్ ఇచ్చినట్టు అర్థమవుతుంది. ఈ విధంగా మనం స్ట్రెస్ని సరైన సమయంలో, సరైన విధంగా, సరైన భాగంలో ఇచ్చినప్పుడు ఆ విషయము సూటిగా, స్పష్టంగా